ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున పూరీ క్షేత్రంలో వెలసి ఉన్నటువంటి సాక్షి గోపాలుని యొక్క ఒక దివ్యమైన భవ్యమైనటువంటి లీల ఈరోజు మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. మనస్సెరిగినటువంటి మాధవుడు గుడి తలుపులు తెరుచుకుంటూ ఆలయంలోకి ప్రవేశించాడు వృద్ధ పూజారి. ఆ రోజు చాలా నిరుత్సాహంగా ఉన్నాడు ఆయన. బహుశా ప్రకృతికి కూడా కారణం తెలిసిందేమో. ప్రకృతి కూడా నిశ్శబ్దంగా ఉంది. ఈరోజే స్వామివారి యొక్క సేవాభాగ్యానికి ఆఖరి రోజు అన్నటువంటి ఆలోచన ఆ వృద్ధ పూజారికి భరించరానిదిగా ఉంది. భార్యాబిడ్డలకి ఎలా నచ్చజెప్పాలో తెలియడం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. అతని గోడు వినేవారు ఎవరూ లేరు. నిజానికి ఇందులో ఎవరి తప్పిదం లేదు. ఎవరికి అతనంటే వ్యతిరేకత లేదు. కాలానుగుణంగా వచ్చినటువంటి వృద్ధాప్యమే ఆ పూజారి పాలిట ఒక శాపంగా మారింది. మెల్లగా పుష్పాలని భక్తిభావంతో సాక్షి గోపాలుడి యొక్క పాదాల దగ్గర ఉంచి కన్నీళ్లతో శిరస్సును పాదాల మీద తాకించాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయటం మొదలుపెట్టాడు. నివేదన పెట్టాడు. చివరికి హారతి ఇచ్చే సమయం వచ్చింది. హారతి ఇచ్చాడు. ఆ హారతి వెలుగులో గోపాలకృష్ణ స్వామి యొక్క దివ్య ముఖార విందాన్ని ఆపాదమస్తకం వీక్షించాడు. పూజా విధులన్నీ పూర్తయినాయి. ఆలయానికి తాళం వేయాలి. రేపటి నుంచి తాను విధులకు రాలేడు. ఈ విషయం గుర్తుకొచ్చేసరికి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇంతకీ ఆ వృద్ధ పూజారి యొక్క మనోవ్యథ కారణమేంటి? దాదాపు 30 సంవత్సరాలుగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి చిత్తశుద్ధితోటి శ్రీకృష్ణ భగవానుడికి సేవలు అందించాడు. అతడి జీవితమే కృష్ణమయమైపోయింది. ఎవ్వరి నోట విన్నా అతడి యొక్క దివ్యమైన భక్తిభావం గురించే చెప్పుకుంటూ ఉంటారు ఆ పూరీ క్షేత్రంలో. అయితే కాలానికి అందరూ తలవంచవలసిందే కదా. పూజారికి వృద్ధాప్యం రావడం వల్ల నడుము కాస్త వంగిపోయింది. దానితో స్వామివారి యొక్క మెడలో పూలమాలలు వెయ్యాలన్నా, స్వామి యొక్క ముఖానికి తిలకం దిద్దాలన్నా ఆ గూనితనం వల్ల చేయలేకపోతున్నాడు. ఎందుకని ఈ స్వామి నిలువెత్తు విగ్రహం, అది నిలబడుకొని ఉంటాడు స్వామి. అందుకని కమిటీ వాళ్ళు అతడి కుమారుడికి బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నారు. ఆ రోజే ఆ వృద్ధ పూజారికి ఆఖరి రోజు స్వామివారి యొక్క కైంకర్యం చేసుకోవటానికి. ఇదే అతడి యొక్క వ్యధకి కారణం. అన్నిట్లో రిటైర్మెంట్ ఉంటుంది, కానీ పూర్వం రిటైర్ అయితే ఏడ్చేవాళ్ళు. ఇవాళ రిటైర్ అయితే ఆనందంగా వెళ్ళిపోతున్నారు. ఎందుకని? ఒత్తిళ్లు తట్టుకోలేక. కానీ ఇక్కడ ఈ ఉద్యోగం కాదు. ఇది భగవంతుడి యొక్క కైంకర్యం, భగవంతుడి యొక్క సేవాభాగ్యం. అది దూరం అవుతున్నది అని బాధపడుతున్నాడు.
ఓ కృష్ణ, ఇదేనయ్యా నా ఆఖరి పూజ. ఇన్నేళ్ల కాలంలో నా వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు స్వామి. నీవు పరమదయాళుడివి. వృద్ధాప్యం వల్ల నా నడుము వంగిపోయి నీకు పూలమాలలు వేయలేకపోతున్నాను. నీ నుదుట కస్తూరి తిలకం దిద్దలేకపోతున్నాను. అయినా కూడా నువ్వు సర్దుకుపోయావు. వృద్ధాప్యం వల్ల నీ సేవకు దూరం అవుతున్నాను స్వామి. నేను నిస్సహాయుణ్ణి. నన్ను మన్నించు స్వామి. హే కృష్ణ, హే దీనబాంధవ అని డగ్గుత్తికతోటి గొంతులో నుంచి మాట పెగలక కన్నీటి పర్యంతం అవుతూ భగవంతుడికి వీడ్కోలు పలికి అతి కష్టం మీద ఆలయానికి తాళం వేసి భారమైనటువంటి హృదయంతో ఇంటి ముఖం పట్టాడు. ఇంటికి వెళ్ళాడు. అన్యమనస్కంగా ఉన్నాడు. భార్య పలకరించిన, బిడ్డ పలకరించినా పలకటం లేదు. మనస్సులో వేదన. భార్య అన్నం పెట్టింది, సహించలం. 2 ముద్దలు గతికి చేతిలో పళ్ళెంలో చేతులు గడిగేశాడు. పక్క మీద వాలాడు. నిద్ర పట్టటంలా. చెప్పలేనటువంటి బాధ అతన్ని స్థిమితంగా ఉండనీయటం లేదు. భళ్ళున తెల్లవారింది. కుమారుడు ఆలయానికి వెళ్ళాడు. తలుపు తెరిచి లోపలికి వెళ్ళి చూసేసరికి నిర్ఘాంతపోయాడు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. నిజంగానే పరమాద్భుతం. కుమారుడు ఆ అద్భుతాన్ని చూసి పెద్దగా అరుచుకుంటూ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రక్కనే వాళ్ళ ఇల్లు. నాన్నగారు, ఇవాళ ఒక అద్భుతం జరిగిపోయింది అని నోట మాట రాక ఆయాసపడుతూ ఉన్నాడు కుమారుడు. వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ, ఏమిటి నాయనా అన్నాడు. మీరే చూద్దురు రండి అని తండ్రి యొక్క చేయి పట్టుకొని ఆలయంలోకి తీసుకొచ్చాడు. చూసేసరికి అప్పటి వరకు అంతకాలం నిలబడి ఉన్నటువంటి కృష్ణస్వామి యొక్క విగ్రహం కూర్చొని ఉన్నది. అతని ప్రాణానికి ప్రాణమైనటువంటి మాధవుడు మందస్మిత వదనార విందుడై కూర్చొని ఉన్నాడు. బహుశా ఈ వృద్ధ పూజారి యొక్క సేవలు తాను పొందాలి అనుకొని అప్పటి వరకు నిలబడి ఉన్నటువంటి విగ్రహం కూర్చునేటువంటి పొజిషన్లోకి వచ్చేసింది. అంటే పరమాత్మ ఆ వృద్ధ పూజారి చేత అనన్యమైనటువంటి సేవలు చేయించుకోవడానికి కూర్చొని ఉన్నాడు. ఆ విగ్రహం కూర్చొని ఉంది. ఎందుకని? నిలబడుకొని ఉంటే ఆయన నడుము ఎత్తి పొలమాల వేయలేకపోతున్నాడు. ముఖానికి లలాటం మీద కస్తూరి తిలకాన్ని దిద్దలేకపోతున్నాడు. అందుకనే స్వామి ఆ పూజారి యొక్క కైంకర్యాలు పొందటానికి, పూజలు పొందడానికి కూర్చొని ఉన్నాడు. ఆహా! ఎప్పుడైతే తన యొక్క సేవలు పొందటానికి ఆ విధంగా కూర్చొని ఉన్నటువంటి భంగిమలో చూడగానే ఆ పరమాత్మ యొక్క అవ్యాజమైనటువంటి కృపకి ఆశ్చర్యం, ఆనందం ముప్పిరిగొన్నాయి ఆ పూజారి యొక్క హృదయంలో. వెంటనే ఆ వృద్ధ పూజారి తన వయస్సును మర్చిపోయినాడు. వెంటనే విగ్రహం యొక్క పాదాల మీద పడిపోయినాడు. కన్నీటి పర్యంతమైనాడు. కన్నీటితో స్వామి యొక్క దివ్య పాదాలు కడిగాడు. ఆహా! ఈరోజు కదా నా జన్మ ధన్యమైంది. భక్తి అంటే ఇదే కదా. తనకు తాను సంపూర్ణంగా స్వామి యొక్క చరణాలకి సర్వస్వము సమర్పించుకోగలగడమే కదా భక్తి అంటే. శంకర భగవత్పాదుల వారి జీవితంలో కూడా
శంకరుల వారి యొక్క తల్లి వృద్ధాప్యంలోకి వచ్చేసింది. రోజు పూర్ణా నదికి వెళ్ళి స్నానం చేసి నీళ్లు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నది. పూర్ణా నదిని తన ఇంటి ప్రక్కన ప్రవహింపజేశాడు శంకర భగవత్పాదులు. అది భక్తి అంటే, తల్లి పట్ల భక్తి. అలాగే శ్రీమద్ రామాయణంలో మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో కూడా మతంగ మహర్షి వృద్ధాప్యంలోకి వస్తే ఆయన వెళ్ళి నదిలో స్నానం చేయలేకపోతున్నాడని ఆ నదీమ తల్లే ఆశ్రమం పక్కగా ప్రవహించింది అని శబరి రామచంద్ర ప్రభువుతో చెబుతుంది. అరణ్యకాండలో ఉంటుంది ఈ ఘట్టం. అంటే భక్తి ఎంత గొప్పగా ఎక్కువగా ఉంటే పరమాత్మ కూడా అంత సులభుడై తనను తాను అర్పించుకుంటాడు. తన్నైనను ఇచ్చు అని కుచేలోపాఖ్యానంలో కుచేలుడి యొక్క భార్య అంటుంది కుచేలుడితోటి, భక్తి లేనివాడికే ఒక్కసారి కష్టంలో ఉన్నప్పుడు ఆయన పేరు తలుచుకుంటేనే అనుగ్రహించేటటువంటి వాడు పరమభక్తుడైనటువంటి నిన్ను అనుగ్రహించుకుంటా ఉంటాడా? తన్ను తాను సమర్పించుకుంటాడయ్యా భక్త సులభుడైపోయి అని అంటుంది కుచేలుడి యొక్క భార్య కుచేలోపాఖ్యానంలో శ్రీమద్భాగవతంలో. అలాంటి పరమభక్తుల పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యమేముంది? ఇది పూరీ జగన్నాథుడి యొక్క క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి సాక్షి గోపాలుడి యొక్క మందిరంలో జరిగినటువంటి ఒక యథార్థ గాథ సంఘటన. భగవంతుడు భక్తుల మీద చూపే కరుణకి ఒక ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన. ఇటువంటి పరమభక్తులు ఎంతోమంది ఉన్నారు ఈ పవిత్రమైనటువంటి భూమి మీద. అటువంటి భూమి మీద మనం కూడా పుట్టాం. మనం కూడా అటువంటి అనన్యమైనటువంటి అకుంఠితమైనటువంటి భక్తిని ఆ పరమాత్మ పట్ల వ్యక్తపరుచుకుంటూ మన సర్వస్వం సమర్పణ చేసుకుంటూ ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఈ కథ శ్రద్ధగా వింటున్నటువంటి మీ అందరికీ, మీతో పాటు నాకు, మన మోహనవాణి ఛానల్ అధినేతకి ఆ కృష్ణ పరమాత్మ అవ్యాజమైనటువంటి కరుణామూర్తి కృపాకటాక్ష వీక్షణాలు మనందరి మీద ప్రసరింపజేసి మనందరినీ అనుగ్రహించాలి అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి.